హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు పచ్చి కొబ్బరితో కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్‌గా, న్యాచురల్‌గా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పండగలకి కొబ్బరికాయలు కొట్టుకున్నప్పుడు, లేదంటే ఇంట్లో కోకోనట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కోకోనట్ ఆయిల్ కోసం నేను పచ్చి కొబ్బరికాయలను తీసుకున్నాను. వీటిని నేను ఒక 15-20 డేస్ నుండి స్టోర్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇవి నేను 20 డేస్ స్టోర్ చేసుకున్నవి. ఇవి ఫ్రిడ్జ్‌లో నుండి తీసిన తర్వాత ఒక 1 అవర్ బయట పెట్టిన తర్వాత ఇలా స్పూన్‌తో ఒక్కసారి ఇలా సైడ్‌లకి ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని తీసుకుంటే మనకి చూడండి ఎంత రౌండ్‌గా ఈజీగా ఊడొచ్చేస్తది. చిప్పవును మనకి కోకోనట్ ఈజీగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఈజీగా తొందరగా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. అన్నీ ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి సరిపడా ఈ ముక్కలను వేసుకొని ఇందులో కొన్నంటే కొన్నే చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటరు ఎక్కువ వేయకూడదు. చూడండి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ పైన కర్చీప్ పెట్టి ఈ కర్చీప్లో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఈ కర్చీప్లో వేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసుకొని ఇప్పుడు ఈ కర్చీప్ని దగ్గరకు అనుకొని మనం ఇందులో నుండి మిల్క్ అనేటివి తీసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి మిల్క్ చూడండి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా కోకోనట్ మిల్క్ మొత్తం ఇలా కలెక్ట్ చేసుకోవాలి మనం. ఇలా తిప్పుకుంటూ టైట్ చేసుకుంటూ కర్చీప్ను ఇలా పిండుకుంటే మనకి మిల్క్ మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు అదే విధంగా మిగిలిన కోకోనట్స్ని కూడా వేసుకొని కొన్నంటే కొన్నే వాటర్ వేసుకొని మూత పెట్టి పేస్ట్ లాగా చేసుకొని అన్నీ ఇదే విధంగా కొబ్బరికాయ ముక్కల్ని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇలా మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి మిల్క్ చూడండి ఒక బౌల్ నిండా మిల్క్ వచ్చింది. ఈ మిల్క్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనకి మిల్క్ నుండి సపరేట్ అయిన పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ను కూడా పడేయకుండా ఏం చేస్తానో చూపిస్తాను చూడండి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఈ పేస్ట్ కోకోనట్ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని దీన్ని గ్యాస్ సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ దాకా సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కోకోనట్ మొత్తం మనకి డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఎంత చక్కగా డ్రై అయిపోతుందో. తడి లేకుండా మొత్తం డ్రై అయ్యేదాకా ఇలా ఒక 20 మినిట్స్ మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండండి, లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుతూ మనం దీన్ని డ్రై చేసుకోవాలి. చూడండి 20 మినిట్స్ తర్వాత ఎంత చక్కగా డ్రై అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక 1 డే దీన్ని ఎండలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు ఇది స్టోర్ ఉంటుందండి. ఇలా మొత్తం కూల్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు నేను ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్లో కానీ లేదంటే ఏ కర్రీలోనైనా మనం ఈ పొడిని వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు లడ్డు కూడా చేసుకోవచ్చు దీంతో బెల్లం వేసుకొని. ఈ కోకోనట్ పొడిని కూడా వేసుకొని మనం లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. తడి అనేది లేకుండా చూసుకోండి, అప్పుడే మనకి ఇది చాలా డేస్ వరకు స్టోర్ ఉంటుంది, లేదంటే బూజు వస్తుంది. ఇప్పుడు చూడండి 24 అవర్స్ తర్వాత చూపిస్తాను ఎంత చక్కగా మనకి ఇది గడ్డ కట్టిందో. చూడండి పైన క్రీమీగా చేతికి తగులుతుంటే పైన క్రీమీగా ఉంది. ఇప్పుడు దీన్ని నేను 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చాక్తో కట్ చేసుకుంటే మనకి మనం వేసిన వాటర్ అన్నీ కింద సపరేట్ అయిపోతాయి. పైన ఉందంతా మనకి ఇది కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని సపరేట్ చేసుకోవాలి.
చూడండి మనకి కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మనం వేసుకున్న వాటరు వేస్టేజ్. ఇలా అన్ని ముక్కలని పైన ఉన్న ఈ ఐస్ని మొత్తం తీసేసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఎంత వచ్చిందో. ఇది మనం వేసుకున్న వాటర్ అన్నమాట. దీన్ని మనం పడేయకుండా కర్రీలలో కూడా వేసుకోవచ్చు, సూపులలో బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని మనం ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో వేసుకొని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. గ్యాసు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మనకి ఈ ఐస్ మొత్తం కరిగిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక 15 మినిట్స్ టైం అట్లా పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి మనకి ఐస్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఈ కోకోనట్ నుండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇలా మనకి సైడ్లకి చూస్తే మీకు కనిపిస్తుందో లేదో ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది. సేమ్ మనం ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే అండి. చూడండి మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిపోతుంది. ఒక స్పూన్తో చూపిస్తాను చూడండి. ఇలా మనం ఇలా మధ్యలో ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ అనేది చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం మనకి దగ్గర పడి ఈ పేస్ట్ నుండి మొత్తం ఆయిల్ వచ్చేదాకా మనం ఇలా కలుపుతూనే ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాస్ ఇప్పుడు సిమ్లో పెట్టి ప్రిపేర్ చేసుకోండి. ఈ పేస్ట్ అనేది మనకి మొత్తం ఉండల్లాగా కట్టి మొత్తం ఆ పేస్ట్ నుండి ఆయిల్ మొత్తం వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి మనకి ఇలా ఉండలనేటివి ఇలా మొత్తం ఇలా దగ్గర పడినాయి కదా, రౌండ్గా ఇలా బాల్స్ లాగా అయ్యేదాకా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసి ఒక బౌల్ పెట్టుకొని బౌల్ పైన ఒక జాలి పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ను ఈ వచ్చిన వేస్ట్ మొత్తం మనకి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. చూడండి న్యాచురల్ కోకోనట్ ఆయిల్ మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, కర్రీలో వేసుకోవచ్చు, లేదంటే బాడీ మసాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, నేను ఇలా హ్యాండ్కి రాసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా కోకోనట్ ఆయిల్ ఎలాంటి కెమికల్ వాడకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీ కదా. నేను ఒక తేనె బాటిల్లో వేసుకుంటున్నాను. తేనె అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ గ్లాస్ బాటిల్లోనే వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బాటిల్ ఉన్నా అందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. న్యాచురల్గా ఎలాంటి కెమికల్ వాడకుండా ఇంట్లోనే కోకోనట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.